ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్వే జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు. అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అది అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి 4000 రూపాయలు, వికలాంగులకి 6000 రూపాయలు, బెడ్కే పరిమితమైన వారికి 15000 రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఒక పెన్షన్ కార్యక్రమం ద్వారా 34,000 కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ఇంకా సూపర్ 6 లో ముఖ్యమైన హామీ తల్లికి వందనం. 67,27,164 మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా 8,745 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశాం. ఇంకా ఫస్ట్ క్లాసు, ఇంటర్ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు చేరిన వెంటనే వాళ్ళు కూడా తల్లికి వందనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ని మూసేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో 204 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఈరోజు దీపం పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందజేస్తాం జరిగింది. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15కి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం. గత పాలకులు ఆస్తులు కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది. పేదలకి చేయూత ఇవ్వటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అద్భుతమైన కాన్సెప్ట్ ప్రకటించారు. పేద ప్రజలకి చేయూత అందిస్తమే ఈ P4 కాన్సెప్ట్. బంగారు కుటుంబం మార్గదర్శకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఏ రాష్ట్రానికి వెళ్ళినా, కేంద్రంలో ఏ మంత్రిని కలిసినా వాళ్ళందరూ ఒకటే అంటారు, బాబు గారు ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని. అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ P4 అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా. ఇంకా పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది.
పంచాయతీలకి బకాయంగా ఉన్న 1000 కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకు వేశాం. రైతుల నుంచి 56 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 13,600 కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది. ఇంకా పొగాకు, మిర్చి, కొక్కో, మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటాం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కూటమి ప్రభుత్వం ఎజెండా. కేవలం ఒక ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, వాటి ద్వారా 8 లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, హార్టికల్చర్, రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం. ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ